హాయ్ ఎవ్రీవన్. కరకరలాడే ఈ మిక్చర్ కోసము 1 కేజీ శనగపిండి ఉన్నట్లయితే మనం 3 నుంచి 4 కిలోల మిక్చర్ని రెడీ చేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే చాలండి. మన ఇంట్లో ఉండే ఫ్రెష్ ఆయిల్ తోటి చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. దీనికోసము ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకొని ఉప్పు కారం కొంచెం లైట్గా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సన్న కారపూస చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను పిండిలో సగానికి పైగా సన్న కారపూస చేసుకున్నాను. దీనివల్ల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం అయితే మనము తక్కువే వేసుకోవాలి. ఎందుకు అంటే తర్వాత మిక్చర్లో మనం మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేస్తాం కదా, కొంచెం లైట్గా వేసుకోవాలి. సో సన్న కారపూసను చేసుకున్న తర్వాత ఇలా సన్న కారపూసని చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ లడ్డు కారపూస చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకొని లడ్డు కారపూస చేసుకొని దీన్ని కూడా మిక్చర్లో యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకనే విడివిడిగా సన్న కారపూస లడ్డు కారపూస మనం 1/2 కేజీ పిండితో చేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే మనం ఒక 1/2 కేజీ శనగపప్పును తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇది మిక్చర్లో శనగపప్పుని వేయించుకొని వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది. తర్వాత 1/2 కేజీ శనగపిండిని తీసుకొని మనము మిక్చర్ కోసము పిండి ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న గ్లాసు బియ్య పిండిని యాడ్ చేసినట్లయితే మిక్చర్ క్రిస్పీగా వస్తుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీంట్లో సాల్ట్ కారం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ వేసుకునే గరిటె కానీ జల్లిగిన్నె కానీ తీసుకొని మనం బూందీ వేసుకోవాలి. ఈ బూందీ వేసుకోవడానికి పిండి మాత్రము మంచిగా బజ్జీల పిండిలాగా మరీ లూజ్గా కాకుండా చిక్కగా కాకుండా చేసుకోవాలి. అలా అయితేనే బూందీ మంచిగా కరెక్ట్గా వస్తుంది. తర్వాత 2 వెల్లుల్లి తీసుకొని వీటిని పొట్టుతోటే అలా రోట్లో దంచుకొని కచ్చాపచ్చాగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేసుకోవడం వల్లనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పల్లీలు ఇవి కూడా మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కాజు కూడా వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. కాజు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పుని ముందుగా నానబెట్టుకున్నాం కదా, దాన్ని జల్లిగిన్నెలో తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా పక్కకు పెట్టుకొని తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగా వేయించుకొని కలుపుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత జీలకర్ర పొడి కోసం జీలకర్రను వేయించుకొని పొడి చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మురుకుల్ని వాటిని మనము కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. జీలకర్ర పొడిని చేసుకున్నాం కదా, అది 1 స్పూన్ యాడ్ చేయాలి దీంట్లో. తర్వాత ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే శనగపిండిని మాత్రం మనం షాప్లలో కొనకుండా శనగపప్పు తీసుకొని పట్టించుకొని చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది మిక్చర్. ఈ మిక్చర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇంట్లోనే మనం ఫ్రెష్ ఆయిల్తో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు కదా. సో ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీయే కాదండి, ఏ రెసిపీ అయినా మనం కొంచెం టైం తీసుకొని చేసుకున్నట్లయితే ఫ్యామిలీకి మనం హెల్తీగా మనకు నచ్చిన విధంగా చేసి పెట్టుకోవచ్చు కదా. ప్రతిసారి బయట కొనే కంటే ఇలా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.